ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నాతో గొడవపడి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. చీకట్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. లోపలికి వెళ్ళి పంచా దుబ్బా ఉన్నాయి, వేసుకో. కామసూత్రం ఇవన్నీ దండలు. ఎన్ని బండివలా? ఆకలేస్తే అరటిపళ్ళు ఉన్నాయి, తిని పడుకో. ఏమైంది? చెప్పండి, కాదు తప్పు. వద్దు వద్దు పగలమంటుంటే చెప్తాను ఇక్కడ. తాత తాత ఏంటి కనిపించట్లేదేంటి? తాత తాత ఎక్కడికి వెళ్ళిపో ఉంటాడు? హాయ్ ఉయ్యాలా ఊకేద్దాం.
భలే బాగుంది. అయ్యో దొంగ సచ్చినోడిని ఎంతో బతిమాలితే గానీ వచ్చి సచ్చాడు కాదు. త్వరగా వెళ్ళకపోతే వెళ్ళిపోతాడు ఏటో బోర్డు సచ్చినోడు. త్వరగా వెళ్ళిపోవాలి. తాత వచ్చేలా లేడు. వెళ్ళిపోదాం. గంగ వచ్చి వెళ్ళింది. దాన్నేమైనా చూసిందా? తాత తాత ఎక్కడికి వెళ్ళిపోయినాడు? హాయ్ ఉయ్యాలా? హాయ్ ఉయ్యేద్దాం. ఏంటది? బ్యాగ్ లాగుంది. హాయ్ బ్యాగు. అవును ఈ తాతేడి ఎంతకీ రాడేటి? బ్యాగ్ బాగున్నది. బాగున్నది. తాత ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? అవును మన చేప పట్టుకొని వచ్చాను. నువ్వు కనబడలేదేంటి? నాకు పని ఉండి వెళ్ళిపోయినానులే. తిన్నావా? తిన్నాను. నీ మొహం ఏంటి అదో రకంగా ఉన్నది? ఎలా ఉంది? మా అమ్మగారు చెప్పినారులే. ఏ అమ్మగారు? అదే మా అమ్మగారు త్రిపురసుందరమ్మ గారు. ఓహో. తాత ఏంటి మొహం గాబరగా ఉన్నది? లేదే, ఏం లేదే. ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? బాగానే ఉంది. ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికిందిలే. అవును మొదటిసారి మా అమ్మగారు వచ్చినప్పుడు కోపడ్డావంట. ఏ నీ గురించి అడిగితే నీకు అంత కోపమా? అయినా నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది. చుట్టూ నీళ్ళున్నాయి కదా, ఇక్కడ తొట్టెందుకు, చెట్టుక ఊయలెందుకు, ఈ బొట్టెందుకు? నేను అడుగుతున్నాను, నాకేనా చెప్పవా? ఇదిగో అలా కొయ్యబడినట్టు అయిపోయినావేటి? మర్చిపోతానో ఏమో. టీచరమ్మ గారికి ఒంట్లో బాగలేదంట. ఏడిగట్టుకు వచ్చినప్పుడు పాలు కనబడు. అలాగే నరసమ్మ గారు కూడా కనబడు. మా సుందరమ్మ గారు కూడా కనబడు. ఏది వింటున్నావా? నీకు ఒంట్లో బాగలేనట్టుగా ఉంది. మళ్ళీ వస్తాలే. ఆగు గంగా, ఇవన్నీ ఎందుకని అడిగావు కదూ? ఈ తొట్టి స్నానానికి, ఈ ఊయల ఉల్లాసానికి. ఇది కోరిక తీర్చుకో. తాత తాత ఏంటి తాత అంత డల్గా ఉన్నావు? అదేం లేదే. లేదంటావేంటి? మునుపట్ల హుషారుగా ప్రశాంతంగా లేవేంటి? అదేం లేదని చెప్తున్నాగా. సరే గాని నాకొక చిన్న సందేహం. ఏం లేదు, ఇక్కడున్న ఈ కుండకి ఒక అంచు ఇరిగిపోయింది కదా, దాన్ని ఎందుకు ఉంచుకోవాలి? నేనే ఒంటరివాణ్ణి, నాకీ కుండలో నీళ్లు సరిపోవంటావా? అవును, నీ తింగర్ ఎక్కడా? వాడు మొన్న మార్కెట్ లోంచి ఎటో వెళ్ళిపోయాడు. ఇంతవరకు వచ్చి చావలేదు. ఎక్కడ తాగిపడున్నాడో ఏమో. అవును, నీకెన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దని? ఎందుకు వచ్చావు మళ్ళీ? సారీ సారీ సారీ, ఇంకెప్పుడు రాను. సరేనా? నువ్వు గట్టుకొచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రావాలి. సరే అంటే రాను. సరే. నీ వల్ల నాకు చిన్న సమస్య వచ్చింది. అదేంటంటే వీడు. నన్ను వీడంటావా? నేను పెళ్లి చేసుకుంటాడంట. చేసుకోమంటావా? చేసుకో. తనకే
ఈ కోతి మొహన్నా నన్ను కూతంటావా? ఆగలే ఆగలే, నీ సంగతి చెప్తాను. ఏమో నాకే అర్థం కావట్లేదు. నాలో ఏదో తెలియని ప్రళయం, ఆచరణలో, ఆవేశంలో, నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది. దానికి నువ్వే కారణం. నేనేం చేశాను? అనగారిన అగ్నిగోళాన్ని తట్టి లేపావు. తట్టుకోలేకపోతున్నా. దీని పర్యవసానం ఎటుపోతుందో ఏమో. హే, ఎటు పోదు. అయినా నువ్వు హీనాను. అసలు ఆ అనుభవం మార్వెలస్. నా దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం వచ్చే ప్రతి మగాడు అయ్యేపోను. డబ్బు పాడేస్తారు కానీ సుఖాన్ని పొందలేరు. నీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను, అందుకే మళ్ళీ వచ్చాను. అదే నాతోనే ఉండొచ్చుగా. నో, ఇది వ్యాపారం. నా వ్యాపారం నేను మానుకో. నీవు కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు. మాకు స్టేటస్ కలిగించాలని చాలా మంది ప్రగల్భాలు పలుకుతారు. మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్ రాదు. నువ్వు లేకపోతే బ్రతకలేను. డబ్బు లేకపోతే నేను బతకలేను. నీకు ఎంత డబ్బైనా ఇస్తాను. నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో. నువ్వు నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో. ఏమైంది నీకు? అమ్మాయి, నా ఊళ్ళో పనుంది, మీరు వెళ్ళండి. లోపలికి ఎందుకు వచ్చారు? నీకోసమే. నీ కన్నేంటి అంత ఎర్రగా ఉంది? నీ
చూస్తుంటే నాకు భయం వస్తుంది. ఈవిడ తాలూకు ఎవరు లేరా ఇక్కడ? ఈ ఒక్కవిడే కొన్ని నెలలుగా ఇక్కడ ఉంటుంది. ఈవిడ తాలూకు ఎవరు లేరు. నాకు తెలిసి ఇవి దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు, బంధువులు కూడా లేరు. మరైతే పోలీసు రిపోర్ట్ ఇస్తే సరిపోద్ది. ఇవ్వచ్చు. అసలు ఈవిడ ఎలా చచ్చిపోయిందో, ఎందుకు చచ్చిపోయిందో, ఉరి వేసుకు చచ్చిపోయిందో ఏంటి? ఆ వచ్చినందుకు ఆయనకి, తదుపరి ఇక్కడ ఏడ్చే వాళ్ళని, ఇంత పెద్ద కబుర్లు చెబుతున్నందుకు నన్ను బొక్కలో తోస్తారయ్యా. మరైతే ఏం చేద్దాం? ఇక్కడే పక్కనున్న మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్దాం. వివరాలు చెప్తారు కదా. ఊరేసుకుంది అంటున్నారు, మరి ఊరికి ఎలాడాలి కదా. వేలాడుతుంటే నీయే ప్రాణంతో ఉందని దింపాను బాబు. అబ్బా, కొంప ముంచేసావు కదమ్మా. దింపకూడదని తెలీదు. వాళ్ళ కబురు పెట్టాంగా. రా తాత. ఏం జరిగింది? ఈ అమ్మాయిది ఎక్కడో దూర ప్రాంతం అట. వివరాలు కావాలంటే స్కూల్ యాజమాన్యం దగ్గరుంది, కానీ వాళ్ళు ఊర్లో లేరంట. మరైతే ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఏం చేద్దాం? దహనం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? నేను చేస్తాను. ఈ రోజే మాకు శోభనం, కానీ నాకు ఏదేవో కొత్త శృంగారపు అనుభూతులు పొందాలనే ఆరాటం. ఆ ఆరాటం తీరే మార్గం కోసమే నా ఈ అన్వేషణ. ఏం మాట్లాడావా? లైట్ తీయండి. నాకు లైట్ అంటే ఇష్టం. అమ్మో, నాకు చాలా సిగ్గు. లైట్ తీయండి. చెప్పాగా, నాకు లైట్ ఉంటేనే ఇష్టం. వద్దండి.
త్వరగా స్నానం చేయాలి. ఆయనకంటే నేనే ముందుగా గదిలోకి వెళ్ళాలి. ఈరోజు పూర్తి సహకారాన్ని నేను ఆయనకు అందివ్వాలి. బంగారం, ఇంకా కోపం పోలేదా? సరే, నీ ఇష్టం. సరే, నువ్వు ఎలాగంటే అలాగే. నీ ఇష్టానికి అడ్డు చెప్పండి. రా బంగారం, ఈ పాలు తాగు. నీకేమైంది బంగారం? మాట్లాడు బంగారం. బంగారం, బంగారం, మాట్లాడు బంగారం. నన్ను చూడు బంగారం. బంగారం, బంగారం, అయ్యో లే బంగారం. బంగారం, లే బంగారం. చూడు బంగారం. బంగారం, నా విపరీతపు కోరిక వల్ల బంగారం నిండు జీవితం ముగిసిపోయింది. అందరూ నన్ను దోషిగా చూశారు, ద్వేషించారు. ఆ బాధ తట్టుకోలేక ఈ ఒంటరి ప్రయాణం. బంగారం, ఎందుకు పరిగెత్తుకొస్తున్నావు? ఏమైంది? బంగారం, రే కుమార్, బంగారం ఏమైనా చూసావా? నేను చూడలేదే. చూడలేదా? ఓకే. పిచ్చిదానా, 60 ఏళ్ళు నిండిన వాణ్ణి ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేనంటావా? అవును, నువ్వు ఊహించింది నిజం. గంగ హత్య నిజం, మరో 3 హత్యలు కూడా నిజం. ఎవరని చెప్పను, ఏమని చెప్పను. నా జీవితం ఎటు పోతుందని చెప్పను. జీవితం అద్భుతం అనుకున్నాను, అనుభవిద్దాం అనుకున్నాను. నాలో అంతర్గతంగా ఉవ్వెత్తున లేచే తుఫానుకు తట్టుకోలేక ఎప్పుడో ఒక ప్రాణం తీశాను. ఆ తప్పు పునరావృతం కాకూడదని ఈ సుదీర్ఘ వనవాసం. కానీ కాలాన్ని నేను గెలవలేకపోయాను. దాని ప్రళయానికి ఉవ్వెత్తున లేచే కోర్కెల క్రూరత్వం, మృగత్వం బయటపడి నన్ను బయటపడలేని సుడిగుండంలోకి నెట్టివేశాను. నేనిప్పుడు ఆ సుడిగుండంలోనే ఉన్నాను, ఈదుతున్నాను.
ఈదకపోతే ప్రాణత్యాగం. నేనెందుకు ప్రాణత్యాగం చెయ్యాలి? అందుకే నా అపార మేధాశక్తిని ఉపయోగించాను. దానికి మృగత్వాన్ని రంగరించి మానవత్వాన్ని మంట కలిపాను. అదే ఈ రూపం, మృగ రూపం. సింహం వేటాడదు, సింహం వేటాడదు. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ మృగం కోర్కెను, ఈ శారీరక కోర్కెను వేటాడదు. అందుకే ఈ వేట. మృగసింహం, సింహం, మగసింహం, మృగసింహం, సింహం, మగసింహం. బంగారం, 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 బంగారం. అమ్మయ్యా, వాసన బాగా పోయినట్టుంది. ఇక ధైర్యంగా పోవచ్చు. అయ్యా, ఏంటి ఇది? అయ్యా, చిన్నయ్యా, అయినా ఏంటి ఈ పాడు పని? పెట్టండి అయ్యా. నా నుంచి తప్పించుకోలేవు. నిన్ను అనుభవిస్తాను, చంపుతాను. నా నుంచి నిన్నెవరూ కాపాడలేరు.
కాపాడలేదు. వీడు డాక్టర్ని గంగని టీచర్ని చంపాడు. ఇప్పుడు నన్ను చంపుతున్నాడు. వీడిని వదలొద్దు. నన్ను చంపి మీరు మలినం కాకండి. ఈ జీవితంలో నాకొక్కటే తెలిసింది, మనిషి మారతాడనుకోవడం కల్లా మనిషి అంతర్గత భావం అగ్నిగోళం. అది మనోఫలకంపై పడితే బద్దలు కాక తప్పదు. మనిషి మనసుకు బందీ, మనసు కాలానికి బందీ. నేను వద్దనుకున్న జీవితం తిరిగి వచ్చి నన్నే తీసుకెళ్ళిపోతుంది. కాలం చేతిలో ప్రతి వాళ్ళు బలి కావలసిందే. కాలం చేతిలో ప్రతి ప్రాణి బలి కావలసిందే. నేనే గెలిచి నేనే గెలిచి నేనే గెలిచి నేనే గెలిచి నేనే గెలిచి నేనే గెలిచి. తాతగారు ఎక్కడికి? కుమ్మరిపాలెం ఒడ్డుకి. అయితే ఎక్కువ. ఇంత దూరం ఎలాగా వచ్చావు కదా, మా లంకకు వచ్చి నెత్తి నివారణ తైలం పట్టుకెళ్తున్నాను. నీకోసమే తయారు చేసి ఉంచాను. ఇప్పుడు వద్దు తాతగారు, అర్జెంటుగా పనుంది. నేను దింపుతా కదా, నీకెందుకంత భయం? రా మా లంకకు రా. ఏదవ ఇంజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది.
అమ్మో ఇప్పుడెలా? ఏ నీకు ఈత రాదా? నువ్వేం భయపడకు, నేను చూస్తాగా. ఇది ఎప్పుడు ఇంతే, నాకు తెలుసు, నేను చేస్తాగా. చూడు స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ అయిపోయింది? ఏమీ లేదమ్మా, ఇంజను అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు. నేను సరి చేస్తాగా, నువ్వేం కంగారు పడుకో. ఏమిటి నా జీవితం? ఎందుకు నా జీవితం ఎలాగైపోయింది? ఈ క్రూరత్వానికి అంతం లేదా? ఎందుకు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాను? ఎలా మొదలైంది నా జీవితం? ఎలా మొదలైంది నా జీవితం? నా పేరు రాయుడు. అందమైన నా జీవితం అందరిలాగే అందంగా మొదలైంది. లంగా జాకెట్టుతో బుట్టబొమ్మలా పరువు తీస్తున్నది ఎవరో తెలుసా? బంగారు. పేరు భారతీయ, అందరూ ముద్దుగా పిలిచేది బంగారం అని. ఆ పేరంటే నాకెందుకో మహా ఇష్టం. లేత నాజూకు లేలేత పరువార అందాల పరంజి బొమ్మ నా బంగారం. ఏ కల్మిషం లేని సెలయేరులా పుల్లి పడుతూ చిందులు వేసే వేడికుండుల పచ్చని పొలాలలో తోటల్లో పరుగులు తీసే సమయంలోనే మా ఇద్దరికి పెళ్లి నిశ్చయమైంది. మాది వాళ్ళది కలవారి కుటుంబాలే. ఆస్తులు అంతస్తులు రెండు కుటుంబాలు సరి సమానంగానే ఉన్నాయి. బంగారం నాకు తెలుసు, బంగారం నన్ను గుర్తుపడుతుంది. మా ఇంట్లో పండుగ సందర్భంలో తనను చూసిన గుర్తు.